హాయ్ బ్రో. హాయ్ బ్రో. దేవరా గ్లిమ్స్ ఎలా అనిపించింది? నాకు చాలా బాగుంది, చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది. చాలా హ్యాపీ అయినా ఎన్టీఆర్ మళ్ళీ కొత్త రూపంలో మళ్ళీ పైకి ఎదుగుతున్నాడు అని నాకు అనిపిస్తుంది. ఎప్పుడు చూడని వ్యక్తిని మళ్ళీ కొత్తగా చూడాలని ఆశగా నాకు కూడా పెరిగింది. చూడగానే గూస్ బంప్స్ వచ్చి నాకు ఫస్ట్ వన్ అయితే అది సముద్రంలో కత్తులు రక్తం చేపల కంటే రక్తం కత్తులు ఎక్కువే ఉంటున్నాయి అని నా నుంచి చెప్పింది. డైలాగ్ ఎక్సలెంట్ ఉంది, మైండ్ బ్లోయింగ్ బ్రో. పిక్చర్ అయిపోయినా చూడగానే మామూలు లేదు, బోరాన్ ఉంది బ్రో. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా అనిపించింది? ఎక్సలెంట్ బ్రో. గూస్ బంప్స్ వచ్చి చెప్తున్నా కదా నాకైతే మామూలు లేదు బ్రో. మైండ్ బ్లోయింగ్ అనమాట కదా నుంచి. అది అట్లా సాలార్ కంటే వేరే లెవెల్ లో ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా దాన్ని 100%. ఫుల్ మూన్ చిన్నప్పుడు చూసింటావు కదా, అద్దంలో అప్పుడప్పుడు ఆకాశంలో కూడా చూస్తుంటావు కదా. అది కాదు మూవీ, అసలైన చందమామ అంటే ఇది అని నేను చెప్పగలను. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్, సూపర్ బండి, మైండ్ బ్లోయింగ్ అనమాట. ఎందుకంటే ఇన్ని మూవీలు ఒక లెక్క అయితే ఇప్పుడు వచ్చే మూవీ ఒక లెక్క అని నేను అనుకుంటున్నాను. రాజమౌళి తర్వాత అందరి హీరోలు ఫెయిల్యూర్స్ లో హ్యాట్రిక్ కొడతారు కదా, కానీ ఎన్టీఆర్ టాలెంట్ కి ఎవడు సరిపోడు, రాలేడు, చూడలేం కూడా మనం అలాంటి ఎన్టీఆర్. ఎందుకంటే ఎన్టీఆర్ దేంట్లోనైనా తగ్గేదే లేదన్నట్టు. మాటలోనే అలా ఉంటది, అతని పవర్ లోనే అలానే ఉంటది, చెప్పే విధానంలోనే ఉంటది, యాటిట్యూడ్ అనే అలానే ఉంటది. ఒక దేంట్లో తక్కువ చేయడానికి వీల్లేదు. ఓకే, బాలయ్య బాబు ఒక డైలాగ్ ఉండే, కంటి చూపుతో చంపేస్తాను. పాత సినిమాలు చూసినావా? చూసినా. దీంట్లో కంటి చూపుతో ఒకసారి చూస్తే దాని 10 నెల అనిపించింది. మైండ్ బ్లోయింగ్. టోటల్ గా దేవరా అంటే ఎలా? మూవీ అయితే సూపర్ అవుతుంది, సూపర్ హిట్ అవుతుంది నేను అనుకుంటున్నా. 100% దీనికి చెప్పడానికి ఏం లేదనమాట. ఓకే, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ కదా, అవును. ఎలా అనిపించింది మ్యూజిక్? అనిరుద్ధ్ దానికి చెప్పకూడదు అనుకో, ఎందుకంటే అతను మామూలు వ్యక్తి కాదు. అందరు మ్యూజిక్ డైరెక్టర్లు ఒకటైతే ఒక ఎత్తు, 100 మంది ఒక పక్కన ఉంటే అతను ఒక్కడే ఒక పక్కన ఉంటాడు. ఒక కొత్త క్రియేషన్ అనేది ని కొత్తగా క్రియేట్ చేశాడు అతను, అనిరుద్ధ్ అనే వ్యక్తి. ఓకే బ్రో, తన చిన్న వయసులో ఎదిగింది కాబట్టి ఎక్సలెంట్, మైండ్ బ్లోయింగ్ అనమాట. ఓకే బ్రో, థాంక్యూ.